మనం కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామంలో ఉన్నాం. ఇప్పుడున్న కాలంలో మనం చూసుకున్నట్లయితే మనం బాగున్నామా, మన పిల్లలు బాగున్నారా, మన కుటుంబం బాగుందా, ఇంతవరకే మనం చూసుకుంటాం. పక్కన వాళ్ళు ఏమైపోయినా కూడా మనకు అనవసరం. అలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం మనం. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్లేస్ వచ్చేసి దీనికి భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన వచ్చేసేసి కుటుంబానికంటే ఉద్యోగానికంటే తనకంటే కూడా సమాజానికి సేవ అందించాలని ఎంతో ఆశతో ముందుకొచ్చారు. ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎక్కువగా తెలుసుకొని ఆయనలోని సత్యం, నిత్యం, శీలం మరియు ధర్మాన్ని గ్రహించి ఆయన ఇంకా లోతుగా అధ్యయనం చేయడం ద్వారా బుద్ధ భగవానుని తెలుసుకొని బౌద్ధ ధర్మాన్ని తన జీవిత విధానంగా మలుచుకొని పుల్లయ్య బౌద్ధిగా తనను తను మలుచుకున్నారు. అలాగే కాకుండా కావలి పట్టణంలో మీరు చూసుకున్నట్లయితే అంబేద్కర్ బుద్ధ విహార్ని స్థాపించారు, జనపద ఫౌండేషన్. అండ్ దీంట్లో మెయిన్గా వచ్చేసేసరికి ఆర్థిక పరంగా, విద్య పరంగా గాను, లేదంటే ఈ బౌద్ధానికి సంబంధించిన పరంగా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తున్నారు. సమాజానికి సేవ అందించడమే మెయిన్గా ఆయనకున్న కాన్సెప్ట్ అనమాట. సో ఆయన చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని కూడా ఆయన వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ తీసుకొని తన జీవిత పూర్తి కాలం కూడా దీనికి అంకితం చేసి ఇలాగే బుద్ధ విహార్ని స్థాపించి ఇంకా విస్తరింప చేయాలనే ఒక మంచి కాన్సెప్ట్తో ఆయనకైతే ముందుకు వచ్చేసారు. ఎలాంటి ట్రస్ట్ కానీ ఎలాంటి ఫండ్స్ కానీ తీసుకోకుండా తన సొంత డబ్బులతోటి సమాజానికి సేవ అందిస్తున్నారు. కావిలో స్థాపించినటువంటి ఏదైతే బుద్ధ విహార్ ఉందో అది వచ్చేసేసి ఆయన సొంత డబ్బులతోనే స్థాపించారు. అదొక మైలురాయిగా చెప్పుకోవచ్చు మనం. కానీ ఇప్పుడు సెకండ్ మనం చూస్తున్నాం కదా, ఇది కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామంలో ఉన్నటువంటి ఇది ఆయన స్వగ్రామం అనమాట. సో చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఇక్కడే పుట్టి పెరిగారు. సో పుట్టి పెరిగిన ఊరికి ఏదో ఒక సేవలు అందించాలనే భావంతో ఈ యొక్క బుద్ధ విహార్ని స్థాపించారనమాట. సో ఈ బుద్ధ విహార్లో ఉన్న పిల్లలు పొద్దునంతా కూడా స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు. ఈవినింగ్ వచ్చేసరికి ఇక్కడ ట్యూషన్స్ అనేవి కూడా చెప్తూ ఉంటారు. సో ఆయన ఇలాంటి సేవలన్నీ కూడా అందిస్తున్నారనమాట పేద పిల్లలకి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా ప్లెజెంట్గా ఉంది. చెట్లు కూడా నాటారు, ఎందుకంటే ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇవన్నీ కూడా నాటి అంటే పిల్లలకి ఒక అట్మాస్ఫియర్ను కూడా ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కూడా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇది మీరు చూసుకున్నట్లయితే ఒక చిన్న రూమ్ లాగా వాళ్ళు ఏర్పరచుకున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వచ్చి ఉండటానికి కావచ్చు, తినడానికి కావచ్చు, వీటన్నిటికీ కూడా ఇక్కడ ఒక రూమ్ అనేది వాళ్ళు ఏర్పరచుకున్నారనమాట. ఇటుపక్క మీరు చూసుకున్నట్లయితే ఇది బౌద్ధుడికి సంబంధించి క్లాసెస్ అనేవి ఇక్కడే చెప్తూ ఉంటారు. సో ఆయన అడుగుదాం అసలు ఇలాంటి థాట్ ఎందుకు వచ్చింది, ఫ్యామిలీ అండ్ ఉద్యోగానికన్నా ఇంత ప్రియారిటీ ఎందుకు ఇస్తున్నారు, ఆయన ఇన్స్పైర్ చేసిన ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉందా, ఇవన్నీ కూడా ఆయన అడిగి మనం తెలుసుకుందాం రండి. నమామి ధమ్మం నమామి సంఘం నమామి సమ్మా సంబుద్దస్స నమో తస్స భగవతో అర్హతో భగవతో అర్హత్ బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ద్వితీయాంపి ధమ్మం శరణం గచ్ఛామి తృతీయాంపి బుద్ధం శరణం గచ్ఛామి గచ్ఛామి తృతీయాంపి సంఘం శరణం గచ్ఛామి ఆదిన్నదాన వీరమణి చెప్తున్నారు ఇక్కడ గురువు గారు కూడా వాళ్ళకి అవి సిక్కాపదం సమాధియామి సిక్కాపదం సమాధియామి సాధు 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 జై భీమ్ జై బుద్ధం జై భారత్. సార్ హాయ్, నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? హ్యాపీ.
అసలు మీకు ఈ బుద్ధ విహార్ని స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది సార్? బుద్ధ విహార్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన బాబాసాహెబ్ యొక్క ఆలోచన విధానంలో ఈ బుద్ధ విహారు ఆలోచన వచ్చింది మేడం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఎన్నో గ్రంథాలు చదివాడు, అలాగే సామాజిక అంశంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. భారతదేశంలో సమానత్వంగా మనుషులు జీవించాలంటే సమతా భారత్ ఏర్పడాలనే ఉద్దేశంతో ఆయన కరుణ, మైత్రి, ప్రజ్ఞ కలిగినటువంటి మతం ఏదైతే ఉందో లేదా ధర్మం ఏదైతే ఉందో అది బౌద్ధమే. ఆ బౌద్ధం భారతదేశంలోనే అది ఉద్భవించింది. భారతదేశంలో ఉద్భవించినటువంటి ఈ మతాన్ని, ఈ ధర్మాన్ని ఇతర దేశాల్లో పెంచి పోషిస్తున్నారు, కానీ మన దేశంలో లేకుండా పోయింది. కాబట్టి మన దేశంలో ఆ ధర్మం కానీ మళ్ళా రివైవల్ అయితే, పునరుద్ధరణ అయితే ఈ భారతదేశం సమతా భారత్గా నిర్మాణం కావచ్చు అని ఆశించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 14వ తేదీన లక్షల మందితో పూనా అంటే నాగ్పూర్లో లక్షల మందితో ఆయన బౌద్ధాన్ని తీసుకోవడం జరిగింది. ఓకే. ఆ బౌద్ధాన్ని తీసుకున్న తర్వాత ఆయన మనకి అంటే భారతీయులందరికీ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. భారతదేశంలో సమతా భావం ఏర్పడాలంటే, అంటే సమానత్వం ఏర్పడాలంటే బౌద్ధ ధమ్మమే మార్గము, వేరేది లేదు అనే ఆలోచనతో ఆయన పిలుపునిచ్చాడు. అంటే బౌద్ధాన్ని స్వీకరించండి, అలాగే విహారాలు కట్టి విహారాల్లో జ్ఞానాన్ని బోధించండి, విద్యార్థులకి చదువు విషయాల్లో సహకరించండి అనే ఆ పిలుపు మేరకు మేమంటే నేను ఆయన ఫలాలు అంటే రిజర్వేషన్ ఫలాలు అనిపించినటువంటి నేను ఓకే ఏం చేయాలి, పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు మనకి. పే బ్యాక్, నేనేం పే బ్యాక్ అంటే సమాజానికి ఏమి ఇవ్వాలి కంపల్సరీగా. ఇవ్వాలంటే ఎలా ఇవ్వగలను అనే ఆలోచన వచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్గా చెప్పినాడు, చదువు విషయాల్లో సహకరించండి సమాజానికి, అలాగే విద్య జ్ఞానం విషయాల్లో సహకరించండి, అలాగే డబ్బు విషయాల్లో కూడా 10% సమాజానికి ఖర్చు పెట్టండి. ఎవరైతే నా పోరాటం వల్ల రిజర్వేషన్ ఫలాలు పొంది లబ్ధి పొందుతున్నారో వాళ్ళు ఈ చిన్న పని చేయాలి అని ఆయన ఎంతో ఒక పిలుపునిచ్చారు, గట్టి పిలుపునిచ్చారు. అయితే చాలామంది చేయట్లేదు, ఒకరు కొద్దిమందే ఆ స్పృహ కలిగి ఉన్నారని మాత్రము తెలుస్తూ ఉన్నది. సో ఆ ఇన్సిడెంట్ అనేది మీరు బాగా ఇన్స్పైర్ అయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పిలుపునే నేను తీసుకున్నాను. ఓకే. అండ్ బుద్ధ విహార్ అనేది కావిల్లో ఒకటి స్టార్ట్ చేశారు, అండ్ ఇప్పుడు మీ స్వగ్రామం అయినటువంటి బాదర్లో ఒకటి మీరు స్టార్ట్ చేశారు. మీకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారు సార్ ఫైనాన్షియలీ, అంటే ఎవరైనా ఫండ్స్ ఇవ్వడం కానీ ఇట్లా ఏమైనా ఉందా, లేదా మీ సొంత డబ్బులతోనే దీన్ని స్థాపించారు? ఫైనాన్షియల్గా ఎవరు సపోర్టు లేరు మేడం, మన వెనక బ్యాక్గ్రౌండ్ అనేది ఏం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ పిలిపే అందుకొని నాకు వచ్చినటువంటి జీతంలో 10% తీసి పక్కన పెట్టి అందులోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అలాగే నేను అంటే మ్యారేజ్ చేసుకున్నటువంటి మా మిస్సెస్ ఊరైనటువంటి కావల్లో కూడా ఒక విహారాన్ని ఇట్లాంటి నిర్మించడం జరిగింది సొంతంగా. దానికి మా ఆవిడ యొక్క మా వైఫ్ యొక్క స్థలం ఉంటే ఆమె ఆ స్థలాన్ని దానం చేసింది ఈ కార్యక్రమానికి. ఆ స్థలంలో ఇలాంటి చిన్న విహారం కట్టి అక్కడ కూడా మన పిల్లలకి అంటే విద్యార్థులకి చదువు విషయాల్లో సహకరించడం జరుగుతున్నది. అలాగే ఇది కూడా ఈ పాదర్త్ అనే గ్రామం నేను పుట్టిన గ్రామం కాబట్టి నేను అక్కడ అత్తగారి ఊర్లో ఒక విహారాన్ని, అలాగే నేను పుట్టిన ఊర్లో విహారాన్ని, ఈ 2 స్థలాల్లో నేను సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నా సొంత ఖర్చుతో నేను ఈ కార్యక్రమానికి పూనుకున్నాను మేడం. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లుంటుంది సార్, ఎంతమంది ఉంటారు అండ్ ఎలా ఉంటుంది మీ అట్మాస్ఫియర్? ఎక్కడ మేడం? ఫ్యామిలీ సార్. మా ఫ్యామిలీ, మా ఆవిడ కూడా మొన్నటి వరకు ఎంప్లాయీగా ఉన్నది.
నేను ఎంప్లాయీనే, ఇద్దరం ఎంప్లాయీస్ కాబట్టి కొంత ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉన్నది ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి. అలాగే మాకు జన్మించినటువంటి ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కాబట్టి మాకు ఎలాంటి బాదరబందీ లేదు. కాబట్టి నాకు వచ్చినటువంటి జీతంలో కొంత పర్సెంట్ తీసి సమాజానికి ఖర్చు పెట్టడం జరుగుతున్నది. అది మా ఫ్యామిలీ విషయం. అండ్ ఇప్పుడు మీరు కావిల్లో కూడా ఒక బుద్ధ విహార్ ఉంది, ఇక్కడ కూడా ఒక బుద్ధ విహార్ ఉంది. ఆ రెండింటిని ఎలా మేనేజ్ చేస్తారు సార్? ఎలా మేనేజ్ చేస్తామంటే అక్కడ మూడు రోజులు, వారానికి 3 రోజులు ఉంటాను మేడం. మళ్ళీ ఇక్కడికి వచ్చి వారానికి 3 రోజులు ఉంటాను. అక్కడ కావల్లో ఆ 3 రోజులు ఉన్నటువంటి నేను అక్కడ కూడా కొంతమందిని టీచింగ్ చెప్పడానికి, పిల్లలకి చదువు చెప్పడానికి ఒక 3 నియమించడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా నేను లేనప్పుడు ఒక 2 చెప్తుంటారు రెగ్యులర్గా. కాబట్టి పిల్లలకి ఎలాంటి ఆటంకం కలగకుండా వాళ్ళ సిబ్బందిని నియమించడం జరిగింది. వాళ్ళకి మనము ఎంతో అంటే నెలకి 1000 అంటే సాదా ఖర్చులు ఒక 1000 రూపాయలు మనం ఇస్తా. అంటే నాకు ఇప్పుడు పెన్షన్ వస్తుంది, పెన్షన్ రాగానే కొంత పర్సెంటేజ్ తీసి వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు వాళ్ళకి ఇస్తూ ఉంటాను. ఇది అంతేగాని ఎవరిని ఆశించడం అడగడం అనేది లేదు. నా సొంతంగా సమాజానికి చెయ్యాలనే ఉద్దేశం కలిగి మనం సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం. అది విషయం. అండ్ మీరు చేస్తున్నటువంటి ఉద్యోగానికి కూడా వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ తీసుకుని మరి చేస్తున్నారు. అసలు అంత పెద్ద డిసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది సార్? వాలంటరీ రిటైర్మెంట్ నేను 2023 సెప్టెంబరు 4వ తేదీన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం లేదు. ఇంకా నాకు 3 సంవత్సరాల సర్వీస్ ఉంది. అంటే నాకు నెలకి జీతం దాదాపు 1,50,000 దాకా వస్తుంటుంది. అంత జీతము నాకు వస్తున్నా కానీ డబ్బు మీద సంపాదించడం మీద వ్యామోహం లేకుండా సమాజం మీద సమాజ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా అంటే నేను ఉద్యోగం చేస్తూ ఇది చేయాలంటే నాకు ఉద్యోగరీత్యా కొన్ని ఆటంకాలు వస్తున్నాయి. అందువల్ల దాన్ని వదిలిపెట్టి నాకు వచ్చిన పెన్షన్తో నేను ఫుల్ టైం దీనికే కేటాయించాలని నిర్ణయం తీసుకొని దానికి నేను రిజైన్ చేయడం జరిగింది. అంటే మీరు రిజైన్ చేసినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఎట్లుంది? ఎందుకు ఉద్యోగానికి మీరు రిజైన్ చేస్తున్నారు ఇలా ఏమన్నా అన్నారా? అడిగారు చాలామంది. వాళ్ళే కాదు, ఆఫీసులో కూడా చాలామంది నన్ను ఒత్తిడి చేశారు. మీరు పొరపాటు పడుతున్నారు, మీరు రిజైన్ చేసి చాలా బాధపడతారు, నీకు వచ్చే జీతం 1,50,000 కోల్పోతారు కదా, పెన్షన్ ఎంత 30,000 40,000 వస్తుంది, మీరు ఇంత కోల్పోతున్నారు కదా, మీరు చెయ్యొద్దండి దయచేసి, మేము చెప్తున్నాం కదా, వెల్విషర్గా చెప్తున్నాము అని చాలామంది వెల్విషర్స్ చెప్పారు. చెయ్యొద్దు రిజైన్ చేయొద్దు. నేను వాళ్ళకే ఒకటే చెప్పింది, నా ఉద్యోగానికంటే ముఖ్యమైనది నేను సర్వీస్ చేయాలి సమాజానికి. అదే నా జీవితంలో మెయిన్ గోల్ పెట్టుకున్నాను. కాబట్టి రిటైర్డ్ అయిన తర్వాత నా శక్తి ఉంటుందో ఉండదో తెలియదు. రిటైర్డ్ కాకముందు ఒక 3 సంవత్సరాలు ఇంకా ఉంది కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో బలంగా చేయగలను నేను. డబ్బుది కాదు మెయిన్, సంపాదన కాదు మెయిన్, మనసు బలంగా ఉంటే, లక్ష్యం బలంగా ఉంటే అది చేయగలము. అందుకని నాకు ఒంటిలో ఇప్పుడు శక్తి ఉంది, ఆర్థికంగా కూడా కొంత పెన్షన్ వస్తుంది కాబట్టి చేయగలను. అలాంటి సర్వీస్ చేయడానికి నేను ముందుకు వెళ్ళాలి, తప్పనిసరి అది అని వాళ్ళకి మనం చెప్పడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ పాదర్తిలో ఇది స్థాపించేటప్పుడు ఎవరైనా మీకు సపోర్ట్గా ఉన్నారా సార్? ఆర్థికంగా ఎవరు సపోర్ట్ లేరు, మానసిక బలం అయితే ఉన్నది. అంటే ఇది నా జన్మస్థలం కాబట్టి బంధువులందరూ ఉన్నారు కాబట్టి తన అనేది ఇక్కడ ఎక్కువగా ఆప్యాయత ఉంటుంది కాబట్టి ఆ సపోర్ట్ మాత్రమే నాకున్నది. ఆర్థిక సపోర్ట్ అయితే వాళ్ళ దగ్గర నుంచి లేదు. ఓకే. అండ్ అసలు ఈ అంబేద్కర్ బుద్ధ విహార్ మెయిన్ లక్ష్యం అంటే ఏం చెప్తారు సార్ మీరు? అంబేద్కర్ బుద్ధ విహార్ మెయిన్ లక్ష్యం విద్యార్థులకి చదువు విషయాల్లో సహకరించటం. ఓకే. మెయిన్ అది ట్యూషన్ రూపాన, అంటే స్కూల్ రూపాన కాదు, స్కూల్కి వెళ్ళే పేద పిల్లల్ని సాయంత్రం వేళల్లో
ఇక్కడ స్టడీ క్లాస్ నిర్వహించి ఉచితంగా వాళ్ళకి మనము స్టడీ చేయించడం ఓకే. మెయిన్. తర్వాత బాబాసాహెబ్ ఆశించినటువంటి ఆశయం ఏదైతే ఉందో సమసమాజ నిర్మాణంలో భాగంగా మత తాత్విక రంగంలో మన బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళటం, బౌద్ధంలో ఉన్నటువంటి సమతాభావం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళటం, ఓకే. ప్రజలందరినీ సమతాభావం కలిగించేలా చేయటం. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే బౌద్ధంలో పంచశీలాలు అనేవి ఉన్నవి. పంచశీలాలు, ఈ పంచశీలాలు ఈ సమాజానికి చాలా అవసరం. ఓకే. పంచశీలాలు అనగా ఐదు సూత్రాలు గౌతమ బుద్ధుడు చెప్పినాడు. ఓకే. ఒకటి, ఎవరిని కావాలని హింసించకూడదు. అది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఏదైనా కానీ. ఓకే. మానసికంగా మనం ఒకరిని హింసించకూడదు. 2, దొంగతనం చేయకూడదు. 3, వ్యభిచారం చేయకూడదు. 4, అబద్ధాలు ఆడకూడదు. 5, మత్తునిచ్చే పదార్థాలు కానీ పానీయాలు కానీ ఇలాంటివి తీసుకోకూడదు. ఓకే. ఈ 5టిని పాటిస్తేనే వాళ్ళ కుటుంబం బాగుంటుంది. ఈ 5 పాటించాలి అనేది మన ప్రచారం. గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ 5ను పాటిస్తే ఏ కుటుంబం అయితే ఈ 5 పాటిస్తాయో ఆ కుటుంబం దుఃఖం లేకుండా, అలజడి లేకుండా, ప్రశాంతంగా, పీస్ఫుల్గా జరిగిపోతూ ఉంటుంది జీవనం. దానికోసమే నేను ఈ సమాజంలో బౌద్ధాన్ని తీసుకోవడం జరిగిందనమాట. అది బాబాసాహెబ్ అంబేద్కర్ పిలుపు మేర. ఓకే. అండ్ ఎంతమంది స్ట్రెంత్ వస్తారు సార్ ఇక్కడ ట్యూషన్కి? ఇక్కడైతే మనము సంవత్సరం అవుతుంది కాబట్టి పెట్టి, ఇదివరకు ఫస్ట్లో లాస్ట్ ఇయర్ ఒక 50 మంది దాకా వచ్చేవాళ్ళు. ఓకే. ఇప్పుడు కొంచెం అంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవ్వడం వల్ల ఇక్కడ గవర్నమెంట్ పాఠశాలలో ఎంత స్ట్రెంత్ అయితే ఉంటుందో అంత మన దగ్గర వచ్చి చదువుకుంటారు గవర్నమెంట్ పాఠశాల. ఓకే. సో ప్రైవేట్కి బయటకు వెళ్తున్నారు కాబట్టి బయటకు వెళ్తున్నారు. కొంతమంది హాస్టల్లో కూడా చేరుతున్నారు. ఓకే. గవర్నమెంట్ హాస్టల్లో చేరుతున్నారు. మన ఉద్దేశం ఏంది? చదవడమే కదా వాళ్ళు కావాల్సింది. ఎంతమంది వచ్చినా, 2 వచ్చినా, 50 మంది వచ్చినా, 100 మంది వచ్చినా వాళ్ళు కూర్చోబెట్టి చదివించడమే అనేది మన యొక్క లక్ష్యం. అండ్ చాలా అంటే మేము మీ గురించి తెలుసుకోవాలనే ప్రయత్నంలో మీరు చాలామందికి ఆర్థికంగా కూడా సహాయం చేశారని, అండ్ మీ సొంత గ్రామం అయినటువంటి పాదర్తిలో కూడా అంబేద్కర్ గారు ఏది ఎలాంటి ఫెస్టివల్స్ వచ్చినా కూడా మీరు ముందుండి మరి చేస్తారంటున్నారు. ఎందుకంటే ఈ సమాజంలో మనం చూసుకున్నట్లయితే మనం బాగున్నామా, మన కుటుంబం బాగుందా, ఇంతవరకే చూసుకునే కాలంలో ఉన్నాం ఇప్పుడు మనం. కానీ మీరు ప్రజలకు సేవ్ చేయాలి, ఆర్థికంగా కూడా వాళ్ళకి కొంచెం సహాయపడాలి. మీ దగ్గరికి ఎవరైనా సరే సహాయం అని వస్తే మాత్రం మీరు ముందుండి మరీ వాళ్ళకి చేస్తున్నారంట. దానికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో అవసరం కూడా. థ్యాంక్ యూ మేడం. అండ్ మీరు బుద్ధ విహార్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మన వ్యూవర్స్కి? బుద్ధ విహార్ గురించి చెప్పాలంటే గౌతమ బుద్ధుడు దేవుడు కాదు. ఓకే. బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు కాదు. ఓకే. వీళ్ళు మహామనుషులు, మనుషుల్లో మహామనుషులు. అంటే మహోపాధ్యాయులనే అనుకోవాలి. ఉపాధ్యాయుడు అనుకుంటే ఉపాధ్యాయుల్లో మహోపాధ్యాయులు. ఓకే. మహోపాధ్యాయులుగా మనము వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ఇంటే మనం బాగుపడతాం, మన కుటుంబం బాగుపడుతుంది, తద్వారా మన గ్రామం బాగుపడుతుంది, తద్వారా మన జిల్లా బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, ప్రపంచమే బాగుపడుతుంది. శాంతి నెలకొల్పుతుంది, అశాంతి ఉండదు. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే బౌద్ధాన్ని స్వీకరించండి, బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో రాండి, ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని తీసుకోండి. అప్పుడు మనము, మన కుటుంబం, మన దేశం, ప్రపంచమే బాగుంటుందని పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అడగంగానే కూడా మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అండ్ చూసారు కదా వ్యూవర్స్,
ఎలాంటి సమాజంలో బ్రతుకుతుందో మన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాంటి సమాజంలో నుంచి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలి, విద్యని మనం ఫ్రీగా చెప్పాలి. ఆర్థికంగా ఎవరైనా తన దగ్గరకు వస్తే మాత్రం సహాయం చేయడానికి ముందే ఉంటారు. అది తన సొంత ఊరైనప్పటికీ అండ్ కావిల్లో ఉంటున్న ఆ ఊర్లో అయినా సరే ఎవరైనా సరే తన దగ్గరికి సహాయం కావాలంటే మాత్రం ముందుండి మరీ అందరికీ చేస్తున్నారనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇదొక ఇన్స్పైర్గానే తీసుకోవాలి. ఎందుకంటే మనతో పాటు మన పక్కన వాళ్ళు కూడా బాగుండాలనే మనస్తత్వంతో మనం ముందుకెళ్ళాలి. సో ఇలాంటి మరో ప్రోగ్రామ్తో మళ్ళీ మేము ముందుకు ఉంటాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ i9 Media and this is Anchor Vanilla. Bye bye.